రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అదేవిధంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇవి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఒక గ్రీన్ ఛానల్ ద్వారా మరి హన్మకొండ నుంచి ఆయన వెహికల్ని అంటే అంబులెన్స్ని హైదరాబాద్కి అంటే సికింద్రాబాద్లోని సోమాజిగూడ ఆసుపత్రికి కూడా రప్పించిన పరిస్థితి. సో అందరు సహకరిస్తున్నారు, కానీ ఆయన ఆరోగ్యం అందుకు సహకరించట్లేదు అంటూ కూడా మనకి తాజాగా వినిపిస్తోంది. సో ఇంతమంది కష్టపడుతున్నా, ఇంతమంది పోరాడుతున్నా, అంటే వందలాది మంది ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వారి కోరిక ఒకటే ఉన్న, వారి ఆశ శ్వాస ఒకటే, పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతకాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు. సో వీరితో పాటుగా అమెరికా నుంచి అక్కడి వైద్యులు సైతం అహర్నిశలు శ్రమ చేశారు, అహర్నిశలు అక్కడ నిన్న కృషి చేశారు. ఆయనకు చికిత్సా విధానాన్ని, అందుతున్న విధానాన్ని కెమెరాల ద్వారా, అంటే కెమెరాలు అత్యంత ఆధునిక కెమెరాల ద్వారా అక్కడ ఆ కెమెరాలో పర్యవేక్షణ చేసిన పరిస్థితి. సో ఆయనకు అందుతున్న వైద్యం తీరు, అదేవిధంగా మెడికేషన్, సో పరిస్థితిని కూడా వారు తాజాగా పరిశీలించిన పరిస్థితి. సో ఇంతమంది పనిచేస్తున్నా కూడా, ఇంతమంది శ్రమిస్తున్నా కూడా ఆయన ఆరోగ్యం అందుకు సహకరించట్లేదు అంటూ కూడా. అంటే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మృత్యుతో పోరాడుతున్నాడా? మరి మృత్యుతో పోరాడుతున్న గంటలు కూడా మనకి ఇంత ముందుగానే చెప్పడం జరిగింది. 72 గంటల తర్వాత ఏ విషయం మేము చెప్తామంటూ కూడా. సో 72 గంటలు గడిచినా కూడా ఇంతకీ పరిస్థితి చేతులెత్తేశారా? డాక్టర్లు చేతులెత్తేశారా? ఆశలు లేవా అంటూ కూడా మా పెద్ది సుదర్శన్ రెడ్డి అని మాకు చూపించండి అంటూ కూడా అక్కడున్న సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ముందు ఉన్న అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా వారు అడుగుతున్న ప్రశ్న. సో మొత్తానికి ఆయన మళ్ళీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో రాగలడా? అయితే ఈ ఘటన జరగడానికి, అంటే ఈ మాట అనుకోవడానికి ముందు రాత్రి జరిగిన ఘటన కూడా ఆయన గుండె 45 నిమిషాల పాటు స్పందన ఆగిపోయింది. ఎటువంటి స్పందనలు రాలేదు. సో గుండె ఆగడం అంటే అట్మోస్ట్ మనకు దూరమైనట్లేనా? ఎలా తీసుకోవచ్చు? మరి మెడికల్ టర్మ్లో ఇలా ఈ పరిభాష ఉపయోగించడం జరుగుతోంది. సో మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా హోప్స్ లేవన్నట్లుగా చెప్తున్న పరిస్థితి. సో ఏదో జరగాలి, ఎవరో రావాలి, దేవుడే దిగి రావాలి, మా పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న మళ్ళీ తిరిగి రావాలంటూ కూడా ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు, అన్న తిరిగి రావాలి అంటూ కూడా. సో ఆయన గుండె మెడికల్ టెర్మినాలజీలో 45 నిమిషాల పాటు ఆగింది అంటే హోప్స్ అంతంత మాత్రమే అని అనుకోవాలి. సో ఇదే అనుమానం అందరిని వేధిస్తోంది. కానీ ఏదో ఒకటి జరుగుతుంది, మిరాకిల్ ఏదో ఒకటి జరగాలి, వైద్య చరిత్రలో మిరాకిల్ జరగాలి, ఆ మిరాకిల్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నకే జరగాలి అంటూ కూడా కొంతమంది ఇప్పటికే ఆశపడుతున్న క్రమం. ఇక బీఆర్ఎస్ సంబంధించిన చీఫ్ మరి కేసీఆర్ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు కూడా మొన్నటి నుంచి ఫోన్లోనే ఆయన టచ్లో ఉన్నారు. సో నిన్నటి రోజున కూడా ఆయన వెళ్ళి పరామర్శించినట్టు తెలుస్తోంది. మరి ఈ రోజు కూడా వెళ్తారని తెలుస్తోంది. సో వీరందరూ కూడా, అంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే వినోద్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా, మంత్రి సీతక్క గారు కూడా వెళ్ళి నిన్న పరామర్శించిన పరిస్థితి మనం చూసాం. అందరి భాష, అందరి ఆశ ఒకటే, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న బయటికి రావాలంటూ. మరి మెడికల్ టర్మ్లో, మెడికల్ హిస్టరీలోనే ఒక చరిత్ర జరగాలి, ఒక వింత జరగాలి, ఆ వింత ఈరోజు జరగాలి. ఆ వింత మరి పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలోనే జరగాలి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలి అంటూ ప్రతి ఒక్క శ్వాస, ప్రతి ఒక్క గుండె స్పందిస్తోంది. మరి మొత్తానికి మెడికల్ టర్మ్స్లో వాళ్ళు చెప్పిన ప్రకారం అంతగా హోప్స్ లేకపోయినా, సో మనం అందరం ఆశిద్దాం. కార్యకర్తలు ఆశిస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు, ఆయనతో పాటుగా పనిచేసిన మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే దాన్ని చూస్తున్నారు. సో ఒక ఎమ్మెల్యే గురించి ఒక ఊరు అంటే ఒక నియోజకవర్గం అంతా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని, వాటిని గుండెల్లో పెట్టుకొని, మొదటి రోజు ఆయన యశోదాకి వచ్చినప్పుడు, అడ్మిట్ అయినప్పుడు కూడా ఆ ఊరు జనమంతా కూడా ఒకసారిగా వచ్చారు, కన్నీటి పర్యంతంగా మారారు. మా పెద్దిరెడ్డి అన్న మాకు కావాలి, మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న బయటికి రావాలి, సంపూర్ణంగా తిరిగి రావాలి, మేము ఓటు వేయడానికే కాదు, సో ఆయన రక్షించుకోవడానికి కూడా, ఆయనకి బాగుపడి బయటికి రావడానికి కూడా మేము పూజలు చేశాం అంటూ కూడా వారు చెప్పిన మాట. సో ఇన్ని వందల మంది, ఇన్ని లక్షల మంది అందరూ కోరుకుంటున్నారు ఆయన చక్కగా తయారయ్యి మళ్ళీ సంపూర్ణంగా బయటికి రావాలనుకుంటూ కూడా. మరి ఇన్ని గుండెలు, ఇన్ని శ్వాసల ఆశలు నెరవేరాలని మనం కోరుకుందాం. సో మెడికల్ హిస్టరీలో మరోసారి చరిత్రలో ఇక్కడ మళ్ళీ ఒక వింత జరగాలి, మరొక అద్భుతం జరగాలి, ఆ విషయం పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో జరగాలంటూ కూడా అందరూ, ప్రతి గుండె కూడా ఆయన శ్వాస, అదేవిధంగా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా
మెరుగుపడాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న బయటికి రావాలి అన్న ఆశ శ్వాసగా అందరూ కూడా బ్రతుకుతున్నారు. కొన్ని గంటల నుంచి కూడా అంటే దాదాపు 72 గంటల పాటు ఈయనకి అబ్జర్వేషన్‌లో ఉంచండి అంటూ కూడా డాక్టర్లు చెప్పిన వైనం. సో 72 గంటల పాటు వెంటిలేషన్ మీద పెట్టారు. ఈ వెంటిలేషన్ మీద పెట్టారు అన్న మాట విన్న తర్వాత చాలామంది మరి శోకతప్త బాధ హృదయాలతోటి అందరూ కూడా కన్నీటి పర్యంతంగా మారిపోయారు. వెంటిలేషన్ మీద పెట్టడం అంటే వారు కాస్త అనుమానం కూడా వ్యక్తం చేశారు. అన్నకి ఏమైనా అయిందా? ఇక తిరిగి రాడా? మనల్ని చూడలేడా? మనం ఆయనను చూడలేమా? అంటూ కూడా ఎన్నో ఆశలు, ఎన్నో గుండెలు కొట్టుకుంటున్న పరిస్థితి. సో ఆయనకి ఉన్న పరిస్థితి నుంచి మరి ఈ పరిస్థితి నుంచి సంపూర్ణ ఆరోగ్య దశలోకి వెళ్ళాలని, ఆయన మళ్ళీ తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం. కెమెరామెన్ నరేష్‌తో దుర్గా.